కేజీ రైస్ 2.2 lakhs, లీటర్ ఆయిల్ 18 lakhs, ట్రే ఎగ్స్ 35 lakhs. ఇవి హెడ్లైన్స్ కాదు, ఇరాన్లో ఇవాల్టి మార్కెట్ రేట్స్. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. ఇవాళ ఇరాన్లో క్రైసిస్ అంటే థియరీ కాదు, అక్కడ వాళ్ళ ప్రతి ఫ్యామిలీ ప్లేట్స్లో కనిపిస్తున్న డైలీ రియాలిటీ. అక్కడ ఇన్ఫ్లేషన్ వల్ల ఫుడ్ ప్రైజెస్ రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ట్రే ఎగ్స్ 35 lakhs అంటే దాదాపు ఒక్క ఎగ్ ₹1,00,000. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే జస్ట్ 1 వీక్లోనే ఈ రేట్స్ అన్ని డబల్ అయిపోయాయి. ఇక డాలర్తో కంపేర్ చేస్తే ఇరాన్ కరెన్సీ వాల్యూ 14.7 lakhs వరకు క్రాష్ అయింది. మరి దీనికి రిజల్ట్, ఫ్యామిలీస్ ఫుడ్ని కట్ చేసేసుకుంటున్నారు. ఆయిల్, రైస్, ఎగ్స్, బేసిక్ నీడ్స్ కూడా లగ్జరీ అయిపోయాయి. మరి అక్కడ ఇన్కమ్ సేమే, ప్రైజెస్ మాత్రం డబుల్. ఇది జస్ట్ ఒక ఇన్ఫ్లేషన్ న్యూస్ కాదు, ఇదొక వార్నింగ్. ఎకానమీ పడిపోతే సరిపోదు, అక్కడ ప్రజలని పడిపోకుండా చూసుకోవాలి. రాజ్య బలం తల్వార్లో కాదు, ప్రజలకు న్యాయం జరిగిన రోజులో ఉంటుంది. మన తెలుగు ఇతిహాసంలో చెప్పిన నిజం ఇదే.